ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి అకాల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న తడిసి ముద్దయింది. పంటను కాపాడుకోవడానికి రైతులు శతవిధాల ప్రయత్నించారు. కానీ అధికారులు సరిపడా పట్టాలు ఇవ్వకపోవడంతో మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో తడిసిన మొక్కజొన్నలను మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. రైతులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న తడిసిపోయిందని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మర్రి రైటికా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి చెప్పండి, మరి నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దయినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చారి? అమూల్య, నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి మొక్కజొన్న పంట అంతా కూడా మార్కెట్ యార్డ్లో తడిసి ముద్దయింది. ఇది ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొక్కజొన్న ఎవరైతే రైతులు తడిసిందో మార్కెట్ యార్డ్లో, ఆ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నను పరిశీలించడానికి, తడిసిన మొక్కజొన్నను పరిశీలించడానికి, రైతులతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తా ఉన్నారు. మనం ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ విజువల్స్. ఎవరైతే రైతులు నష్టపోయారో, మొక్కజొన్న తడిసిందో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో తమ ఆవేదనను, తన ఇబ్బందులను, అసలు ఎట్లా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం మొక్కజొన్నలు కొనడానికి అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకు మొత్తం పూర్తిగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు అక్కడ మహిళలు అయితే తమ ఆవేదనంతా కూడా వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా కొనుగోలు జరిగేవి. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రతిదానికి కూడా క్యూ లైన్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారితో పాటుగా ఇక్కడ చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికి కూడా వర్షంలో తడిసినటువంటి ధాన్యం అట్లాగే ఉంది. ఇప్పటి వరకు కూడా దానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అసలు పూర్తి స్థాయిలో ఇక్కడ తడిసి ముద్దైనటువంటి పూర్తిగా ఇక్కడ మనం చూడవచ్చు విజువల్ ద్వారా. ఇక్కడ మనం పైన మొక్కజొన్నలు నింపినటువంటి బ్యాగులు ఉన్నాయి, గన్ని బ్యాగులు. ఈ బ్యాగుల పైన మనం ఉన్నాము. ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాత్రల్లో నీటిని కూడా పూర్తిగా నింపారు. చూడండి, అంటే రాత్రి కురిసినటువంటి వర్షానికి ఇప్పటికి కూడా ఏ విధంగా ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇది ఒకటి సజీవ ఉదాహరణ అనమాట. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు నీళ్లు చూస్తూ ఉన్నాం. ఈ మొక్కజొన్నల సంచుల పైన, మొక్కల బ్యాగుల పైన తడిసి ఉన్నటువంటి, అంటే ఒక మామూలుగా ఒక జగ్గు మాదిరిగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటిలో నింపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ ప్రభుత్వం అధికారులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. వీటిని ఈ నష్టపరిహారం కూడా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పెద్ద మనిషి చెప్పండి, ఎక్కడ మీది, అంటే ఎప్పుడు వచ్చినావు, ఏం జరిగింది? మేము 20 రోజులు సార్, 20 మంత్స్ ఇవో మొత్తం నీళ్ళు వచ్చి సంతల కిందకి నీళ్ళు పోతే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. చైర్మన్ పట్టించుకునే ఎవరు పట్టించుకోలేరు. మొన్న రోడ్డు మీదకి పోతే సంచులు ఇచ్చారు. రోడ్డు మీదకి పోతే ఎమ్మెల్యే ఆ రోడ్డు మీదకి వచ్చి ఆ సంచులు ఇస్తామని వస్తామని చెప్పాడు. అక్కడే పోయిన సంచులు అయితే 2 డిసెంబర్లో సంచులు ఇచ్చిండు. ఆ సంచులు నింపుకున్నాం కూడా నీళ్లు. ఈ పరిస్థితి, మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్, ఘోరంగా ఉంది అంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మా కలెక్టర్ వస్తారా ఎవరు వస్తారా, మేము అయితే ఈ రైతుల మొత్తం పోయి రోడ్డు మీద కూర్చోవాలి అని అనుకున్నాం. ఇప్పుడు సార్ వచ్చిండు. ఈ సార్ ఏం చేశారు, మాకు ఇది అయితే న్యాయం చేయాలి సార్, న్యాయం చేయాలని కోరుతున్నాం మేము అందరికి. ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చింది? 20 రోజులకు ఎక్కువైంది సార్. 20 రోజుల నుండి ఎవరు రాలేదు. మొన్న సంతులు ఇచ్చారు, కానీ నిన్న మొన్న 18 తారీఖు నాడు ఇంకా 18 తారీఖు లారీలే ఎత్తలేరు. ఇంకా 2 లారీలు ఉన్నాయి. అప్పటి సంది అంతకంటే మింగా తను వచ్చినాయి. వచ్చిన వాళ్ళ నుండి కూడా అట్లే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా ఉందా? అంతకుముందు ఎట్లా ఉండే? అంతకుముందు మంచిగా ఉన్నా సార్. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక ఒడ్లు కూడా ఇంతకంటే విపరీతంగా వచ్చినా కానీ ఎప్పటికప్పుడు నింపి లారీలు అక్కడ పోతూనే ఉన్నాయి. కానీ అప్పుడు ఒడ్లు వన్నాయి, ఇప్పుడు మొక్కలు వన్నాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు, ఎవ్వరు. ఇది ఒక రైతు ఆవేదన. నిజంగా కూడా నిండా రాత్రి కురిసినటువంటి వర్షానికి నిండా మునిగిన రైతు ఆవేదన. ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు, పట్టించుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో మహిళలంతా కూడా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.
పూర్తి స్థాయిలో అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక 20 రోజుల నుంచి కూడా తాము పడుతున్నటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరితో పాటుగా చాలా మంది కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళను ఓదార్స్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ తల్లి, ఓ తల్లి, ఏం జరిగిందమ్మా? ఎట్లా తడిసింది ధాన్యం? ఎన్ని రోజులు తెచ్చి మేము వచ్చి 20 రోజులే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని బీదలను అస్సలు పట్టించుకుంటలేరు. ఎంత తీసుకొచ్చినాము నువ్వు ధాన్యం? మేము 200 క్వింటాలు తెచ్చాం సార్. మరి ధర్నాలు కూడా చేసి కదమ్మా? ధర్నాలు చేసినా వస్తలేరు. ఏం చేసినా మీరు లోపల మీ పెద్దలే తీసుకుంటున్నారు కానీ మా నెత్తి మాసినలతో అసలు మమ్మల్ని నూకి దెంగుతా పడుతున్నాం. మీ మంచి తెల్ల బట్టల్లోనే లోపల దొరకపోయి ఇస్తున్నారు. సంచులు ఇస్తున్నారు, టమ్ము పెట్టించుకుంటున్నారు, లారీ ఎత్తుతున్నారు, పోతున్నారు. కానీ మమ్మల్ని పట్టించుకుంటారు. మేము ఆకలి కొంటున్నాం, దూప కొంటున్నాం, కద్దుకున్నాం, సీతకాలు వేస్తున్నాయి ఉంటున్నాం అంతే. మేము తిండి తింటలేం, కంటికి నిజాలే. మేము ఎట్లా బతుకుతున్నాం. ఆ కళ్ళు అంతా 15 రూపాయలు సీసా కళ్ళు. ఆ కళ్ళు ఓకే అమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి, ముఖ్యంగా రాత్రి నుంచి అంటే ధాన్యం తడిసింది. ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా? ఎవరైతే చెప్పు తీసుకోలేదు, ఎమ్మెల్యే చెప్పు తీసుకోలేదు. ఇప్పటి వరకు రాలేడు. మమ్మల్ని ఎందుకు ఇంత పరిస్థితి చేస్తున్నారు? మా పిల్లలు పాడవుతున్నారు, మా మొగలు పాడవుతున్నారు. మా మొగలు ఇప్పుడు నా దగ్గర 150 సంచి ఉంది. 150 సంచి నేను దగ్గర 25 రోజులు అయితే తీసుకొచ్చి ఆరబోసినాక మొన్న ధర్నా చేసాం. మొన్న బార్దాన్ని ఇచ్చారు. మొన్న బార్దాన్ని ఇస్తే నింపి కుట్టు పెట్టించిన, మళ్ళీ అమ్మాలీలో వేసి నేను నెట్ కట్టించిన. అట్లా నాకు 15,000 వచ్చింది. 15,000 వచ్చింది. ఇప్పుడు మొత్తం నానితే మళ్ళీ ఇప్పుడు ఇప్పి ఆరబోసి మళ్ళీ కుట్లే అని అంటున్నాడు. అంటే మరి నేను ఎప్పుడు ఎట్లా ఇప్పుడు పోసి ఎట్లా ఇప్పుడు ఆ 15,000 నేను ఎట్లా కట్టుకోవాలి? మళ్ళీ 15,000 అవుతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది ఎవరికి కట్టించారు? ఈ రేకుల షెడ్లు రైతులకే కదా. కోంట్రోళ్ళకి ఎన్ని లారీలు చూపిస్తా. వాళ్ళేమో రేకుల షెడ్ల కింద ఉంటాయి. మేము రైతులకేమో వానాల నానుకుంటే మేము కావాలన్నా. ఒకటి చెప్పండి, అంతకుముందు పరిస్థితి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకి వెళ్ళి ఇబ్బంది పడుతుంది. అంతకుముందు ఎట్లా ఉండే పరిస్థితి? అంతకుముందు మంచిగా ఉన్నది. ఎప్పుడు లారీలు అప్పుడు పోయినాయి. ఎప్పుడు ఇబ్బంది కాలే మాకు. ఇప్పటికే కాలేదు. ఇప్పుడు ఇబ్బంది అయినందుకు మేము తనలాడుతున్నాం. 2 నెలలు ఇప్పటికి తనలాడబట్టి. నెల కింద ఓసుకొచ్చినాయి, ఓ సంఖ్య ఓక్కుంటుంది. ఇప్పుడు మొన్న ఓసుకొచ్చిన ఓక్కుంటుంది. నా నంది ఓటమన గ్రామం నుంచి వచ్చినాం. మేము 15 రోజులు సార్ వచ్చి. ఈడ మక్కలు పోసుకున్నాం 15 రోజుల నుంచి. మేము మక్కలు పోసుకుని ఇంతవరకు అయితే మేము 15 రోజుల నుంచి వస్తే నిన్న మొన్న సంచులు ఇచ్చారు. సంచులు ఇస్తే నింపనీకైతే వర్షం వచ్చింది. సంచులు ఇప్పుడు నింపిన కాటి సంచులు మొత్తం అయితే నాన్నాయి. ఇప్పుడు ఏమైనా ఉంటే బొడ్డు వేసుకునే మామూలుగా కింది ఓడికి నాన్నాయి కానీ పైన అట్లే కుప్పలాగా అట్లే ఉన్నాయి సార్. ఇప్పుడు అధికారులు రాలే, ఎవరు రాలే. డిఎం మేడం పోయి మార్కెట్ చైర్మన్ పోయి అడిగితే మార్కెట్ చైర్మన్ మాకు సంబంధమే లేదు, వాళ్ళ డిఎం మేడంని సిఇఓని అడగారని చెప్తున్నారు. నిన్న మొన్న మేము అడిగితే మార్కెట్ డిఎం. ఓకే, ఇది రైతుల ఆవేదన. ఒక దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. 20 రోజుల నుంచి అయితే మరీ దారుణమైన పరిస్థితి. అంటే రాత్రి అకాల వర్షం కురిసి మొత్తం తడిస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ నీళ్లు ఎత్తలేని పరిస్థితి. అంటే మొత్తం కాలువల ద్వారా మక్కలన్నీ కొట్టుకుపోయాయి. అయినప్పటికీ కూడా రైతులు ఇప్పటికైనా కొనాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతులను ఓదార్చడానికి, పంటను పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్తో పాటు తమ అనుచరులతో కలిసి వచ్చారు. రైతులను ఓదారుస్తూ ఉన్నారు. ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్లో మక్కలు కొనాల్సిందే అని చెప్పేసి మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి ఈ 2.5 సంవత్సరాలే రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూడా అనేక కష్టాలు తెచ్చిపెట్టిందని చెప్పేసి ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనాల్సిందే, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చారి.